ఇంకా అంతకంటే ఏం కావాలండి? ఒక ఆయన నా దగ్గరికి వచ్చి, నేను గత 10 సంవత్సరాల నుంచి పేకాట ఆడానండి, ఇప్పుడు నాకు అర్థమైంది చాలా తప్పనిది అని అన్నారు. కాచిగూడలో నడిచి వెళ్తున్నాం నేను ఆయనను, కాచిగూడ వీర్ సావర్కర్ బొమ్మ దగ్గర. అక్కడ ఓ 5 అంతస్తుల బిల్డింగ్ ఉంది. ఆయన అన్నారు, ఆయన నేను నడిచి వెళ్తున్నాం ఫుట్పాత్ మీద. ఫుట్పాత్లో అసలు ఉండేది తక్కువ, అక్కడ ఆ సందర్భంలో ఉంది. ఈ బిల్డింగ్ ఒకప్పుడు నాదేనండి, కాచిగూడ చౌరాస్తా. అంటే అమ్మో, ఈ బిల్డింగ్ మీదేనా? అక్కడ బుక్ షాప్ ఏదో కూడా ఉందన్నమాట. మరి ఇప్పుడు దాన్ని అమ్మేశారా ఏమిటన్నా? అమ్మే లేదండి, పోగొట్టుకున్నానండి. అయ్యో, ఈ బిల్డింగ్ ఎలా పోగొట్టుకున్నారండి? ఎంత ఫైనాన్స్ కంపెనీ అయినా కూడా ఇంత బిల్డింగ్ ఎలా పోతుంది అంటే, నేను పేకాట్లో ఈ బిల్డింగ్ పోగొట్టుకున్నాను అని చెప్పాను. అని ఇంకోటి కూడా చెప్పారు. పేకాట్లో అంటే 2 పేకలు కలిపి ఆడతారు రమ్మీలో. ఇది కొంచెం జనం పెరిగిన 6గురికి 2 పేకలు, 6గురి కంటే ఎక్కువ ఉంటే 3 పేకలు కలుపుతారు. 3 పేకలు కలిపితే కనిష్ట్రా అని ఒకటి ఉంటుంది. అంటే ఒకే కార్డు 3 సార్లు ఉంటుంది కదా, అది 3 వచ్చినట్లయితే దట్ ఈజ్ వెరీ పక్కా థింగ్. ఇట్ ఈస్ 2 ఉంటాయి, ఆ మూడో దానికోసం మూడోది వచ్చిందంటే షో, ఏదో సంథింగ్ లైక్ దాట్. ఈ కనిష్ట్రాలో నేను ఈ బిల్డింగ్ పోగొట్టుకున్నానని చెప్పాడు. కనిష్ట్రాయో ఏదో సంథింగ్, కనిష్ట సంథింగ్ వెరీ జోకర్ లాంటిది, జోకర్ కంటే ఇంకా హయ్యర్ లెవెల్. సో నేను ఆశ్చర్యపోయాను, ఆర్ యూ జోకింగ్? నో. మరి అలా ఎందుకు చేశారని, అంత పెద్ద పొరపాటు అలా ఎందుకు చేశారంటే, అదే పెద్ద పొరపాటు అని తర్వాత తెలిసింది, అప్పుడు తెలియలేదు. కాబట్టి నేను కొంత ఎక్స్ట్రీమ్ ఎగ్జాంపుల్ చెప్పాను మీకు. మనిషి ఒక భావం మనిషిని నడిపిస్తుంది. తప్పుడు భావం పడిపోయిందంటే నేను నిన్న కూడా ప్రసంగంలో చెప్పాను, భావజము సమాజాన్ని నడిపిస్తుంది. ఇప్పుడు చూడండి, శంకరుల కాలం నాడు శంకరుడు చేసిన పని ఏమిటంటే, ఆయన భావజాలాన్ని ఉత్పత్తి చేశాడు. శంకరుని కాలంలో మగ్గం వేసిన వాడు బట్టలు ఉత్పత్తి చేశాడు. ఏమయ్యా, బట్టలు ఉన్నాయా ఇప్పుడు? లేవు. శంకర కాలంలో కుమ్మరివాడు కుండలు ఉత్పత్తి చేశాడు, అవి ఏమయ్యాయి? పోయాయి. కమ్మరివాడు ఇనప పనిముట్లను ఉత్పత్తి చేశాడు, అవేమయ్యాయి? పోయాయి. మేస్త్రి ఇళ్ళు కట్టాడు శంకరుని కాలంలో, ఇళ్ళుని ఉత్పత్తి చేశాడు, అవేమయ్యాయి? పోయాయి. శంకరుని కాలంలో ఈ చేతి వృత్తుల వాళ్ళు, మిగతా కార్మికులు సమాజంలో ఎన్నెన్ని విషయాలను ఉత్పత్తి చేశారో అన్నీ పోయాయి. శంకరుడు ఏం చేశాడని అడుగుతారు. ఎవరో కమ్యూనిస్ట్ అని అడిగాడు, శంకరుడు ఏం చేశాడు? భోజనం చేయడం, ఇటు తిరగడమే కదా, భిక్ష తీసుకుని ఏం చేశాడు అంటే, నేను చెప్పాను భావజాలాన్ని ఉత్పత్తి చేశాడు. నేను ఒక ప్రశ్న అడిగాను, ఏం చేశాడు అంటున్నావు, అసలు ఏం చెయ్యాలో చెప్పు, నువ్వు ఏం చేయలేదో చెప్పు. ఏం చేశాడు? ఓ కుమ్మరివాడు కుండల్ని సృష్టించాడు, ఓ కమ్మరివాడు ఇనప పనిముట్లను చేశాడు, మరోవాడు మరొకటి చేశాడు. ఈ రకంగా కార్మికులు బోళ్ళందరికి కార్మికులని కొంత ఉంటుంది కదండి, ఇవన్నీ చేశారు. శంకరుడు ఏం చేశాడు? వివేకానందుడు ఏం చేశాడు? అన్ఎంప్లాయ్మెంట్ చేశాడు. ఏం చేశాడు వివేకానందుడు అంటే, నేను చెప్పాను, చూడండి, మీరు థింకర్స్ అని చెప్పుకుంటారు, యూ కమ్యూనిస్ట్ ఫీల్ దట్ దే ఆర్ థింకర్స్. సో మీరు ఆలోచించండి, మార్క్స్ ఏం చేశాడు? కుండలు చేశాడా? కమ్మరి పని చేశాడా? ఏం చేశాడు? ఇటకలు చేశాడా? ఏం చేశాడు? భావజాలాన్ని సృష్టించాడు. శంకరుడు భావజాలాన్ని ఉత్పత్తి చేశాడు. ఆయన కాలంలో ఉత్పత్తి చేయబడిన ప్రతి పదార్థము కూడా, ఉత్పత్తి అంటారు కదండి, సరుకులు తయారు చేయడం, ఫ్యాక్టరీలో తయారు చేసినట్టు ప్రతి కాలంలోనూ ఉన్నాయి. ఎవరు చేసి ఉత్పత్తి వాళ్ళు చేశారు. అవన్నీ ఇప్పుడు ఏమైనా ఒక్కటైనా ఉందా? ఒక్కటి లేదు. ఉంటే బోళ్ళకు లక్షల రూపాయలు విలువ పలుకుతుంది యాంటిక్ కింద, ఒక్కటి కూడా లేదు. కానీ శంకరుడు ఉత్పత్తి చేసిన భావజాలము అది చెక్కు చెదరకుండా ఉంది. అంతేకాదు, జనరేషన్ ఆఫ్టర్ జనరేషన్ అది సమాజాన్ని అంతని కూడా ప్రభావితం చేస్తూనే ఉన్నది. ఇది నిన్న చెప్పాల్సిన ఉపన్యాసం ఈవేళ చెప్పేస్తున్నాను నేను. ఇంకా ఆ ఫోర్స్ అలా ఉందన్నమాట. సో భావజాలమును ఉత్పత్తి చేశాడు. భావజాలము సమాజాన్ని ముందుకు నడిపిస్తుంది. ఒక విశాల హిందూ సమాజాన్ని ఈ స్థితికి వచ్చిందంటే అది శంకరుడు ఉత్పత్తి చేసిన భావజాలమే. వీఆర్ హియర్ బికాజ్ శంకరా వాజ్ దేర్ అట్ దట్ టైం. ఆయన ఉత్పత్తి చేసిన, ఆయన చెప్పిన ఒక్క మాట, ఒక్క శ్లోకం, బ్రహ్మ సత్యం జగన్మిథ్య, ఎలాంటి భావము అంటే అది అద్భుతమైన భావం. అది మానవ మస్తిష్కాన్ని పదును పెడుతూనే ఉంది, మానవుని యొక్క హృదయానికి అది మేతని వేస్తూనే ఉందన్నమాట ఈనాటికి కూడా. కాబట్టి సో భావము అన్నది మనిషి, భావజాలము సమాజాన్నంతనే ప్రభావితం చేస్తే, భావములు మనిషిని ప్రభావితం చేస్తాయి.
సో ఒక్క పొరపాటు భావన కనుక దృఢంగా మనస్సులో పడిపోతే వాడి జీవితం అంతా కూడా అస్తవ్యస్తం అయిపోతుంది. కోకొల్లలుగా మనం దృష్టాంతాలు చెప్పచ్చు. శ్రీకృష్ణుడు అంటున్నాడు, ఇదేమిటో అర్జున, నీ హృదయంలో ఇంతటి వ్యామోహము, ఇంతటి అజ్ఞానము, ఇంతటి మాలిన్యం ఎక్కడి నుంచి వచ్చింది? కుతహ నీ తస్సదే, నీ ఎక్కడి నుంచి వచ్చింది? ఐ నెవర్ న్యూ దట్ యు ఆర్ సో బ్యాడ్, సో ఇంప్యూర్ ఇన్ యువర్ హార్ట్, ఐ డిడ్ నాట్ నో దట్. అంటే ఇంప్యూర్ అంటే అదేదో తిడుతున్నాడని కాదు, ఇంతటి అవివేకము, ఇంతటి అజ్ఞానము, యుద్ధరంగంలో నిలబడి యుద్ధం నేను చేయననే లెవెల్లో నువ్వు మాట్లాడేవంటే ఇంతటి అజ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది నీకు? నేను ఎప్పుడు ఎరగనే. కుతస్త్వా కష్మలమిదం, ఈ కష్మలము, కరడుగట్టిన మాలిన్యం ఎక్కడి నుంచి వచ్చిందిరా నీకు? ఇది విషమే సముపస్థితం. ఇది అడవిలో ఉండగా బాగానే ఉండేది. అడవిలో ఉండగా వచ్చుంటే పోలే ఏదో వైరాగ్యం అంటున్నాడు, ఈ వైరాగ్యం ఎంతకాలం నిలబడుతుందో చూద్దాం. తాత్కాలికమైన వైరాగ్యాలు ఉంటాయి, శ్మశాన వైరాగ్యం, పురాణ వైరాగ్యం ఉంటాం. అలాంటి వైరాగ్యం అయితే టెస్ట్ చేయొచ్చు, కొంతకాలం టెస్ట్ చేసుకునే టైం ఉంటుంది. ఓ నెల రోజులు పోతే వాడికే తెలిసిపోతుంది, ఓ కొంతకాలం అయితే వాడికే తెలిసిపోతుంది. కొంత అలవాటైతే తర్వాత వాడే వెళ్ళిపోతాడు, ఇంటికి వెళ్ళిపోతాడు. ఇంక చాలు రెండు ఇంటికి వచ్చుతాడు. ఇప్పుడు నేను వేదాంతం చదువుకుంటున్నానని వచ్చాడు అనుకోండి హృషికేశ్కు ఎక్కడికైనా, ఆ పొలంలో ఉండు, ఆశ్రమంలో ఉండు. మరి అది ఎప్పుడు చెప్తారంటే చెప్తాను, నువ్వు ఉండవు, నెల రోజులు ఉండు. నెల రోజులు అయిన తర్వాత పాఠం చెప్తాను. నెల రోజులు ఏం చేయమంటారు? ఏదో నీ తోచింది చేయి, ఉండు, వాళ్ళకి సేవ చేయి అని పురమాయించారు అనుకోండి, వాడు 15 రోజులకి నేను వెళ్ళి వస్తానని వెళ్ళిపోయాడు. సమస్య లేదు, టైం ఈజ్ దేర్. ఇప్పుడు టైం లేదు, విషమే సముపస్థితం. అరగంట గంట టైం ఉంది యుద్ధం ప్రారంభం కావడానికి. చాలా విషమ పరిస్థితిలో, రాకూడని పరిస్థితిలో, ఈ దేశంలో, దేశం అంటే స్థానం అని, ఈ స్థానంలో రావాల్సిన మోహం, ఈ కాలంలో రావాల్సిన మోహం కాదు, మరో స్థానంలో అడవిలోనో, లేకపోతే నిన్నో మొన్నో యుద్ధ ప్రారంభానికి మోహము నీ మనస్సులో ఆవిర్భవిస్తే ఐ వుడ్ హ్యావ్ అండర్స్టూడ్. కానీ ఇదేమిటిది? విషమే సముపస్థితం. ఒకవైపునే నీ యొక్క నువ్వు చేయాల్సిన పని కోసం అని అందరూ వెయిట్ చేస్తుంటే వీడు నేను ఇది అలాగే చేయకూడదు కదా. ఇది ఇప్పుడు వివాహం ఉందనుకోండి, ఇంకో గంటలో అన్ని ఏర్పాట్లు చేసుకుంటే వాడికి అప్పుడు ఈ వివాహం మీద నాకు అసలు వివాహ వ్యవస్థ మీద నాకు సందేహం కలుగుతుందంటే, అసలు మ్యారేజ్ ఈజ్ ఇట్ నెససరీ ఫర్ లైఫ్ అని నాకు డౌట్ వస్తుంది అంటే అది ఏమన్నమాట? అది విషమే సముపస్థితం. అప్పుడు రావాల్సింది కాదు. కర్తవ్యం చేయడం దగ్గరికి వచ్చేప్పటికి అలా ఎప్పుడు లాస్ట్ మినిట్లో వెనుకాడకూడదు. ఒకసారి ఒక అతనికి ఏదో ఫంక్షన్ ఒకటి చేస్తున్నాం. నేను చాలా ఫంక్షన్స్ చేశాను, చాలా కష్టపడి చేశాను. ఆ తర్వాత నాకు వైరాగ్యం పుట్టి ఇంకా నేను ఏ ఫంక్షను చెయ్యను అని ఒక వ్రతం పెట్టుకున్నాను. అంచేతనే ఎవరైనా ఫంక్షన్ చేస్తే నన్ను పిలిస్తే వెళ్ళి 2 మెతుకులు తినొస్తాను. నా అంతటి నేను ఏ ఫంక్షన్ చేయను, ఎందుకంటే ఒక రకమైన విరక్తి పుట్టేసింది. సో ఒకప్పుడు నేను చాలా పెద్ద ఫంక్షన్ ఒకటి చేస్తున్నాను. చేస్తూ ఒక అతనికి నేనేం చెప్పానంటే, చూడు, మనకి 500 అరిటాక్ కావాలి, అరిటాకులో వడ్డించాలి కదా వచ్చిన వాళ్ళకి, 500 అరిటాక్ కావాలి, రాజమండ్రిలో దొరుకుతాయి, నువ్వు తెచ్చిపెట్టు అని నేను పైసలు ఇచ్చా. ఏదో 1000 రూపాయలు ఎంతో, 500 1000 నేను తెచ్చిపెడతాను. ఎలా తెచ్చిపెడతాను? బస్సు మీద వేసుకొస్తాను. బస్సు దొరకకపోతే ఏం చేస్తాను? ఆటోయో ఏదో ట్యాక్సీ ఏదో చేసుకుని మనకి తెల్లవారేపటికి అరిటాకు వచ్చేసేయాలి అని చెప్పాను. అయిపోయింది. అండ్ ఐ ఫర్గాట్ అబౌట్ ఇట్ బికాజ్ ఐ థాట్ హీ సెడ్ హీ విల్ డూ ఇట్. మామూలుగా నాకు పొద్దున్న కనపడలేదు, ఎక్కడున్నాడో అని వెతికాను. మళ్ళీ ఇంతట్లో ఇంకేదో హడావిడిలో ఉన్నాను. 9ంటికి కనపడ్డాడు. నిమ్మకి నీరెత్తినట్టుగా నిలబడి ఉన్నాడు, ఓ లుంగి ఒకటి కట్టుకుని భుజం మీద కండువా వేసుకుని. సో మొహానికి దిట్టంగా విభూతి కూడా పెట్టాడు, మంచిది. సో ఏమో వచ్చావు, బాగున్నావా అని గమ్మున అడిగాను. అరిటాక్ తెచ్చావు కదా, ఎక్కడ పెట్టావని. అరిటాక్ తేలేదు అన్నాడు. అరిటాక్ తేలేదా అంటే తేలేదు. ఎందుకు తేలేదంటే నాకు కుదరలేదని చెప్పి, ఏదో ఇంకో పని వచ్చింది నాకు ఆ టైంలోనూ. విషమే సముపస్థితి. చాలా ఇబ్బందులు పడేసేవే అని అప్పుడు పరుగు, ఎంత పరుగు తీయాల్సి వచ్చిందంటే, ఎందుకంటే గెస్టులకు అరిటాకు అన్నీ ఉన్నాయి, అరిటాకు లేదు. వడ్డన చేసినప్పుడు అరిటాకు లేకపోతే అంతా రసాభాస అయిపోతుంది. అప్పుడు అరడదన మనుషుల్ని ఆ గ్రామ ప్రాంతానికి పంపించి, కనపడ్డ అరటి తోటల వల్ల యజమానికి ఎంత డబ్బు కావలిస్తే అంత డబ్బు ఇచ్చి, ఆ యజమాని యొక్క పర్మిషన్ తీసుకుని రసాభాస అయిపోకుండా మీరు కాపాడాలి అని పాదాలనైనా పట్టుకుని 10 దొరికితే 10, 20 దొరికితే 20 ఆకులు కోసుకొచ్చి ఆ రకంగా 100 ఆకులు జమ చేసి ఆ పెద్దవాళ్ళకి, ప్రధానమైన వాళ్ళకి అరిటాకులు వేసి వాళ్ళతో భోజనం పెట్టి మిగతా వాళ్ళకి కంచాల్లో ఏదో చేసి నానా హింస పడాల్సి వచ్చింది.
సో ఈ విధంగా విషమే సముపస్థితి. ఇప్పుడు కూడా విషమ స్థితిలో మనిషి వెనుక అడుగు వేయకూడదు. ఆ టైం వచ్చినప్పుడు అది చేసేసి ఆ తర్వాత నువ్వు నీ జీవితాన్ని బాగా బేరీజు వేసుకుని మనం ఇంకా ఈ వృత్తిలో ఉండాలా అక్కర్లేదా సెటిల్ చేసుకోవచ్చు, తప్పే అన్నారు. అర్జునుడు సావకాశంగా యుద్ధం అయిపోయిన తర్వాత అన్నయ్య దగ్గరికి వెళ్ళి ధర్మరాజు గారి పట్టాభిషేకం అయిపోయిన తర్వాత, అన్నయ్య ఇంకా రాజకార్యాల మీద నాకు విరక్తి పుట్టిందయ్యా, నేను హృషికేశ్ వెళ్ళి తపస్సు చేసుకుంటాను అంటే ఇట్ ఈస్ ఓకే, ఫెయిర్ ఇన్, నాట్ నౌ, విషమే సముపస్థితి. తర్వాత అనార్యజుష్టం, ఆర్యులు, ఆర్యులు అంటే కొంతమంది వెంటనే ఆర్యులు ద్రావిడులు, ఈ బ్రిటిష్ వాళ్ళు పెట్టారు ఈ థియరీ. బ్రిటిష్ వాళ్ళు కూడా ఎందుకు పెట్టారో వాళ్ళే చెప్పారు. మీరు మెకాలే లెటర్స్ అవి చదివితే వాళ్ళు రిపోర్ట్లన్నీ పెర్ఫెక్ట్గా రాస్తారు. ఎందుకంటే వాడు వాళ్ళకి రిపోర్ట్ చేసేప్పుడు వీడు తన ఒపీనియన్ క్లియర్గా చెప్పాల్సి ఉంటుంది. మనకి ఇంకోలా చెప్పినా వాళ్ళకి ఇచ్చిన రిపోర్ట్ క్లియర్గానే ఇస్తాడు. మెకాలే ఓ రిపోర్ట్ ఒకటి రాశాడు, అది మీకు చదివి వినిపిస్తే మీరు ఆశ్చర్యపోతారు. మెకాలే మన దేశంలో ఆధునిక విద్యని ప్రవేశపెట్టిన మొట్టమొదటి వైస్రాయ్. కలకత్తాలో అప్పుడు మనకి రాజధాని నగరం ఉండేది 1700 సంవత్సరం. ఇప్పుడు మెకాలే ఏమని రాశాడంటే, ఇండియన్ సొసైటీ చాలా పెద్దది, ఆధ్యాత్మికంగా చాలా ఉన్నతి చెందినటువంటి సొసైటీ, కానీ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అవి ఇక్కడ ఇంకా బాగా ప్రవేశపడలేదు, కానీ సమాజంలో చాలా ఆధ్యాత్మికమైన వికాసం ఉన్నది, చాలా సెల్ఫ్ సఫిషియెంట్ సొసైటీ, వెరీ రెసిలియంట్ సొసైటీ. ఈ సొసైటీని మనం చిరకాలము రాజ్యాధికారంలో నిలబెట్టుకోవాలి అంటే మనం ఈ సొసైటీ లోపల నుంచి ఒక వర్గాన్ని తయారు చేయాలి. ఐసిఎస్ ఆ వర్గం పేరు, ఐసిఎస్. ఎందుకని? సివిల్ సర్వీస్, ఇండియన్ సివిల్ సర్వీస్. మీకు ఒక ప్రశ్న అడుగుతాను, మీరు సమాధానం చెప్పగలరేమో చూడండి. బ్రిటిష్ వాళ్ళు రవి అస్తమించని సామ్రాజ్యాన్ని ఏలేరు కదా, దాని వెనుకున్న ప్రధానమైన బలం ఏమిటి? సివిల్ సర్వీస్, అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్. వాళ్ళ సివిల్ సర్వీస్ అంత పవర్ఫుల్ సివిల్ సర్వీస్. అలాగే ఆ సివిల్ సర్వీస్ యొక్క బలం మీదనే బ్రిటిష్ వాళ్ళు రవి అస్తమించని సామ్రాజ్యాన్ని వాళ్ళు నిలబెట్టారు, పాలించారు కూడా అనేక సంవత్సరాలు, అనేక దశాబ్దాలు, శతాబ్దాలు కూడా పాలించారు. నాకు పూర్తి హిస్టరీ తెలియదు. కాబట్టి అలాగే ఈ భారత సమాజాన్ని మన అధీనంలో 10 కాలాల పాటు నిలబెట్టుకోవాలంటే వీ హ్యావ్ టు క్రియేట్ ఏ లోకల్ సివిల్ సర్వీస్, ఇండిజినస్ సివిల్ సర్వీస్ని మనం క్రియేట్ చేయాలి. ఇక్కడ ఉన్న సివిల్ సర్వీస్ ఇక్కడ వాళ్ళనే. దానికి అతను రాస్తాడు, దే షుడ్ బి బ్లాక్ ఇన్ స్కిన్ బట్ వైట్ ఇన్ థింకింగ్ అని అతను రాసిన మాట. వాళ్ళు భారతీయులై ఉంటారు పుట్టుక చేత, కానీ థింకింగ్ మాత్రం మనం ఎలా ఆలోచిస్తామో వాళ్ళు అలా ఆలోచిస్తారు. మనం అన్నదానికి సై అంటారు, లోకల్ పర్సన్ అన్నదానికి నో అంటారు. సో అలాంటి వాళ్ళని మనం క్రియేట్ చేయాలి. చేస్తే వాళ్ళు దే విల్ యాక్ట్ యాజ్ మిడిల్ పీపుల్ బిట్వీన్ ద లోకల్ పాపులేషన్ అండ్ అస్. ఎందుకంటే వాళ్ళు బై స్కిన్ లోకల్ పీపుల్, బై థింకింగ్ అవర్ పీపుల్. కాబట్టి వాళ్ళ ఆ థింకింగ్ అంతా మనం చెప్పినట్టుగా ప్రభావితం అవుతూ ఉంటుంది. లోకల్ పీపుల్తో కలిసిపోతారు, స్కిన్ లోకల్ పీపుల్ది కనుక. కాబట్టి వాళ్ళు సమాజాన్ని మన తరఫున మన ఏజెంట్లుగా పాలిస్తారు. కాబట్టి ఆ విధంగా మనం ఈ సొసైటీని మన అధీనంలో ఉంచుకోగలుగుతాము అని ఆయన వేసిన ప్లాన్, మెకాలే ప్లాన్. ఈ ప్లాన్ ఆయన దీనికోసం నాకు ఫండ్స్ కావాలి, నేను కాలేజెస్ ఓపెన్ చేస్తాను, అడ్మినిస్ట్రేటివ్ కాలేజెస్ ఇవి కూడాను అని ఆయన ఉత్తరం రాశాడు బ్రిటిష్ పార్లమెంట్కి. వాళ్ళు శాంక్షన్ చేశారు, అప్పుడు పెట్టారు. ఇప్పుడు మన ఇండియాలో ఉండే మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూషన్స్ మీద పెద్ద దుమారం ఒకటి చెలరేగుతోంది, మీరు గమనించి ఉంటారు. ఆ దుమారంలో ఈ మెకాలే లక్షణాలు కూడా ఉన్నాయి. ఈ మెకాలేయిజం అని దీనికి ఎగ్నెస్ట్గానే మురళీ మనోహర్ జోషి గారు పనిచేస్తున్నారు. ఈజ్ వర్కింగ్ ఎగ్నెస్ట్ ఇట్. అండ్ వాట్ ఎవర్ స్టెప్స్ హీ హాస్ టేకెన్, వాళ్ళు అబ్జెక్ట్ చేస్తున్నది ది రిజల్ట్ ఆఫ్ ది మెకాలేయిజం. సో భావజాలం అంటే అంత పవర్ఫుల్గా ఉంటుంది. ఎనీవే, సో ఆ విధంగా వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు పెట్టారు ఆర్యులు ద్రావిడులు. వాళ్ళు పెట్టేప్పుడు రాశారు కూడా, మనం ఈ లోకల్ పాపులేషన్ని కంట్రోల్ చేయాలంటే దేశాన్ని విడదీసి మనం పాలించాలి, డివైడ్ అండ్ రూల్. ఇట్స్ ఎ పాలసీ డాక్యుమెంట్, డివైడ్ అండ్ రూల్. డివైడ్ అంటే ఫిజికల్ బ్యారియర్స్ కాదు. బెర్లిన్ వాల్ కుడ్ నాట్ డివైడ్ ఏ జర్మన్ నేషన్. ఫిజికల్ బ్యారియర్ డివైడ్ చేయలేదు, మెంటల్ బ్యారియర్ క్రియేట్ చేయాలి. బ్రిటిష్ పాలసీ. ఫిజికల్ బ్యారియర్ ఏం చేస్తుందండి? హౌ యూ కెన్ స్టాప్ ఎనీబడి ఫిజికల్లీ? ఏదో కొంతకాలం స్టాప్ చేసిన తర్వాత
ఇటు అటు వచ్చేస్తారు. మెంటల్ బ్యారియర్ క్రియేట్ చేయాలి. సో పాకిస్తాన్కి ఇండియాకి ఫిజికల్ బ్యారియర్ ఈజ్ నాట్ ది ఇష్యూ. ఎ మెంటల్ బ్యారియర్ వాస్ క్రియేటెడ్ బై ద రూలర్స్. దట్ ఈస్ ది ప్రాబ్లం. దాన్ని ఓవర్కమ్ చేయాలి. బహుశా వాజ్పేయి గారు టు సమ్ ఎక్స్టెంట్ హీ కుడ్ సక్సీడ్ ఇన్ ఇట్. సో ఆ మెంటల్ బ్యారియర్ని క్రియేట్ చేయాలి. ఏమిటి ఆ మెంటల్ బ్యారియర్? ఆర్యులు, ద్రావిడులు. దెర్ ఈజ్ నో రేస్ కాల్డ్ ఆర్య. దెర్ ఈజ్ నో సచ్ రేస్. ఆర్య అంటే గొప్పవారు అని అర్థం. సీతాదేవి రాముణ్ణి ఆర్యపుత్ర అని పిలుస్తుంది. అంటే ఆర్య రేస్కి సంబంధించిన వాడా అని, ఆర్యుల యొక్క పుత్రుడు అంటే దశరథుడు ద్రావిడును, జనక మహారాజు ఆర్యుడునా? వాట్ డు యు మీన్ బై దాట్? సో ఐ టెల్ యూ, బ్రిటిష్ వాడు పెట్టాడే డివైడ్ అండ్ పాలసీ, ఆర్య ద్రావిడ డివిజన్. దట్ డివిజన్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ డీకే పార్టీ అండ్ ఆల్ ఇట్స్ కోహార్ట్స్. రియల్లీ అసలు ఒరిజినల్లీ ఇట్ ఈస్ డీకే, ద్రవిడ కజగం. అండ్ దెన్ ఇట్ నౌ దేర్ ఆర్ ఎ డజన్ వెరైటీస్ ఆఫ్ డీకే. బేసికల్గా ఈ డివిజన్లో ఉంది దాని మూలం. ఎనీవే, ఇప్పుడు పేరు మిగిలింది. డివిజన్కి అతీతంగా వాళ్ళు ఎదిగారు, విచ్ ఇస్ గుడ్. పేరుదేముంది, పేరు తర్వాత చూడొచ్చు. ముందు డివిజన్ నుంచి బయటపడితే పేరు కొంతకాలం హిస్టారిక్గా ఉంది కనుక అది కొంతకాలం నడుస్తుంది. అలాగే తర్వాత పేరు పోతుంది. పేరు మాత్రం ఉంటుందా ఏమి? ముంబైయే అయిపోలేదు, బాంబే పోయి నాటి దిట్టి. ఎనీవే, సో ఇక్కడ ఆర్య శబ్దాన్ని, నేను టాపిక్ వచ్చింది కాబట్టి చెప్పాను, కొంత హిస్టరీ కూడా కలిపి. ఆర్య శబ్దాన్ని ఆర్య ద్రావిడ అనే విభాగంగా చూడకూడదు. ఆర్య శబ్దానికి అర్థం అది కాదు. ఆర్య అంటే మన భారతీయులు అందరూ ఆర్యులే. భారతీయులకి రేస్కిను దీనికి సంబంధం లేదు, గొప్పవారు. కాబట్టి ఆర్యులు అమెరికాలో ఉండొచ్చు, జర్మనీలో ఉండొచ్చు, శ్రీలంకలో ఉండొచ్చు, జపాన్లో ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు, మద్రాసులో ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు. ఆర్యులు ఎక్కడైనా ఉండొచ్చు, బీహార్లో కూడా ఉండొచ్చు, నాట్ ఏ ప్రాబ్లం. సో అనార్య జుష్టం. కాబట్టి ఆర్యులు అంటే ఉన్నతమైన థింకింగ్ కలవాళ్ళు, గొప్ప ఆలోచన కలవారు, మంచి భావజాలము కలవాళ్ళు ఇలాంటి పని ఎప్పుడూ చేయరు. అంటే ఉన్నతమైన ఆలోచన గలవాళ్ళు ఎప్పుడూ కూడా కష్టం వచ్చినప్పుడు తమ కర్తవ్యాన్ని చేయటానికి ముందుకు అడుగు వేస్తారే కానీ రాగద్వేషాలకు లోబడి వెనుకడుగు ఎన్నడూ వేయరు. నువ్వు అలాంటి మహాదోషాన్ని ఆచరిస్తున్నావు, అనార్య జుష్టం. వస్తుంది, చంపకపోతే స్వర్గం వస్తుందని. అది కాదు అక్కడ ధర్మం. ధర్మం అలా ఉండేది. హింస. ఇప్పుడు చూడండి, ఇవి ఎలా ఉంటాయంటే కొంచెం ఒకప్పుడు మైండ్కి రావటం కష్టం అవుతుంది. అంటే మనము ఒక రకమైన థింకింగ్కి బాగా లోతుగా అలవాటు పడిపోయి ఉన్నప్పుడు కొన్ని అంశాలు మనకి నచ్చుబాటు కావు. దట్ ఈజ్ వాట్ ఐ మీన్. నచ్చుబాటు కావు. ధర్మము ఒక పర్టికులర్ యాక్ట్, ఒక పర్టికులర్ క్రియ. ధర్మమని కానీ అధర్మమని కానీ అబ్సల్యూట్ నియమం ఏమీ లేదు. ఒక పర్టికులర్ క్రియ ధర్మము అని అలాగేమీ లేదు. దేశ కాలాలని బట్టి ధర్మం మారుతుంది. ఈ మాటని ఒప్పుకొని విద్వాంసులు కోకోవలుగా ఉన్నారు. వాళ్ళు ఒప్పుకోవడం ఒప్పుకోకపోవడం పాయింట్ కాదు. సత్యం ఏమిటంటే దేశ కాలాలని బట్టి ధర్మం మారుతుంది. ధర్మం యొక్క లక్షణం అది. ఒక దేశంలో ఏది ధర్మమో మరో దేశంలో అదే అధర్మము. ఉదాహరణకి ఎడం వైపుని కారు నడుపుట ఇక్కడ ధర్మం అయితే ఎడం వైపున కారు నడపడం అమెరికాలో అధర్మం. సో ఏదో దృష్టాంతం చెప్పాను నేను. సో దేశాన్ని బట్టి మారిపోతుంది. అలాగే ఇప్పుడు ఈ దృష్టాంతం చూడండి. ఏకాదశి వ్రతం అని ఒకటి ఉంది. ఆ వ్రతంలో ధర్మం ఏమిటంటే ఏకాదశి నాడు భోజనం చేయకపోవడం ధర్మం, ద్వాదశి నాడు భోజనం చెయ్యడం అంతే ధర్మం. ద్వాదశి పారణం అని మీరు అంబరీషుడు ఉపాఖ్యానం వినుంటారు. అంబరీషుడు హీ వాజ్ ఇన్ ఏ హర్రీ టు ఈట్ సంథింగ్. ఎందుకని హర్రీ? ఎందుకంటే ఏకాదశి నాడు తినకపోవడం ధర్మం, ద్వాదశి నాడు తినడం ధర్మం. కాబట్టి తినడం ధర్మమా తినకపోవడం ధర్మమా అనే ప్రశ్న మీరు అడగకూడదు. దానికి సమాధానం ఉండదు. యాజ్ సచ్ తినడం ధర్మము కాదు, అధర్మము కాదు. తినకపోవడం ధర్మము కాదు, అధర్మము కాదు. కాలాన్ని బట్టి ఉంటుంది. అలాగే దేశాన్ని బట్టి ఉంటుంది. కాబట్టి యాజ్ సచ్ తినడం ధర్మము తినకపోవడం ధర్మము అని ఎవరైనా చెప్పడానికి ప్రయత్నిస్తే అది తప్పది.
అలాగే బాణాన్ని ప్రయోగించడం ధర్మమా అధర్మమా అని అలాంటి ప్రశ్న ఏమీ ఉండదు. బాణ ప్రయోగము అనే క్రియ అది ధర్మమా అధర్మమా, దెర్ ఇస్ నో సచ్ దెర్ ఇస్ నో సచ్ వ్యవస్థ, దెర్ ఇస్ నో సచ్ రూల్. ఒక దేశంలో ఒక కాలంలో బాణప్రయోగం ధర్మము, మరో దేశంలో మరో కాలంలో అది అధర్మం. ఇప్పుడు గన్ షూట్ చేయడం ధర్మమా అధర్మమా అంటే, కార్గిల్లో మనం నిలబడి ఉన్నప్పుడు, మన సైనికులు నిలబడి ఉన్నప్పుడు, ఎదురుకుండగా శత్రువులు ఉన్నప్పుడు షూట్ చేయడమే ధర్మము. అదే సైనికుడు హైదరాబాద్ వస్తాడు, లీవ్లో వస్తాడు, లీవ్లో వచ్చి ఎక్కడికో పార్టీకి వెళ్తాడు, అక్కడ తాగి డ్యాన్స్ చేస్తూ ఉంటాడు, గన్ను తీసేవాడినో షూట్ చేసి పారేస్తాడు. ఇది ధర్మమా అధర్మమా? అధర్మం. ఇది షూట్ చేయడమే అది షూట్ చేయడమే అని ధర్మ వ్యవస్థల్లో ఉండదు. కాబట్టి దేశకాలాలని బట్టి ధర్మాధర్మాలు ఉంటాయి, కానీ కేవలము ఒక క్రియని బట్టి ధర్మము అధర్మము ఉండదు. క్రియ ఏదైనా ధర్మం కావచ్చు అధర్మం కావచ్చు. ఇలాగంటే దృష్టాంతాలు కోకొల్లలుగా ఇవ్వచ్చు. కాబట్టి చంపితే నరకం వస్తుంది, నో, నాట్ లైక్ దాట్. ఒక దేశంలో ఒక కాలంలో చంపడం నరకాన్ని ఇస్తే, ఇంకో దేశంలో ఇంకో కాలంలో అదే చంపడం స్వర్గాన్ని ఇస్తుంది. హిట్లర్ని కనుక ఓడించకపోతే, హిట్లర్ని ఓడించడం అది మహాపుణ్యం, అది హిట్లర్ని ఓడించకపోతే మహాదోషం, అలాగనమాట. అలాగే ఇప్పుడు పాకిస్తాన్తో యుద్ధం వచ్చిందనుకోండి, మన వాళ్ళు ఆ యుద్ధం కనుక మన వాళ్ళు సైనికులు రక్షణ, ఇప్పుడు భారతదేశాన్ని రక్షించింది ఎవరంటారు మీరు? పాకిస్తాన్ యొక్క కుట్ర నుండి భారతదేశం ఇప్పుడు కొంచెం తగ్గింది. ఒకప్పుడు పాకిస్తాన్ పక్కలో బల్యం. సో దాని నుంచి మన ఈనాటి వరకు తీసుకొచ్చింది ఎవరంటారు? సైన్యం. పొలిటీషియన్స్కి అప్పచెప్పుంటే వాళ్ళు ఏనాడో కాశ్మీర్ని పాకిస్తాన్కి ధారాదత్తం చేసేసి ఉండేవారు. కేవలం సైన్యం నిలబెట్టి. కాబట్టి సైనికులు యుద్ధం చేయడం ధర్మం ఉంటారా అధర్మం ఉంటారా? ధర్మం. తర్వాత ఇంకోటి మీకు ఇంకో విషయం చెప్తాను, మీరు ఆలోచించండి. సపోజ్ కశ్మీర్ ఉంది, కశ్మీర్ ఫర్ సమ్ రీజన్ అది పాకిస్తాన్కి ఇచ్చేస్తే వదిలిపోతుందని అనేవాళ్ళు లేకపోలేదు భారతదేశంలో. ఓకే ఓకే, ఫర్ గాడ్స్ సేక్ లెట్ us గివ్ అవే కశ్మీర్. అప్పుడు ఏమవుతుందో తెలుసిన, ఇప్పుడు కశ్మీర్లో ఏ ప్రాబ్లం ఉందో సరిగ్గా అదే ప్రాబ్లం జమ్మూలో వస్తుంది. అప్పుడు ఏం చేస్తారు? పాకిస్తాన్ ఇచ్చేశారు, మిగిలినంతా సుఖంగా ఉంటుందని ఉందా? లేదు. కశ్మీర్ ఇచ్చేసేయండి, మిగిలినంతా సుఖంగా ఉంటుందని, మళ్ళీ అదే ప్రాబ్లం. ఎప్పుడో తెలుసిన, కశ్మీర్ మీకు ఇచ్చేసాం, ఇంక ఈ పైన శాంతిగా ఉందామని కాగితం మీద సంతకం పెట్టి ఇంకా ఇంకు తడే ఆరకముందే ఇక్కడ జమ్మూలో స్టార్ట్ అయిపోతుంది ప్రాబ్లం. వాట్ డూ యూ థింక్? ఊరికే కుల్దీప్ నయ్యర్ లాగా ఆర్టికల్ రాస్తే సరిపడలేదు. దెర్ ఈజ్ ఎ ప్రాబ్లం బిహైండ్ ఇట్. సో కాబట్టి శాంతి అనేది, శాంతి అంచేతనే మనకి తెలుగులో సామెత ఒకటి ఉంది, శాంతి వల్లించద్దు అంటారు, శాంతి పన్నాలు వల్లించద్దు అంటారు. శాంతి పన్నాలు వల్లించద్దు. శాంతికి ఊరికే అస్తమానం శాంతి 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 అంటే శాంతి రాదు. హృదయంలో శాంతి నిర్మాణం చేసుకుంటే శాంతి వస్తుంది. ప్రేమను నిర్మాణం చేసుకుంటే శాంతి వస్తుంది. హృదయంలో కుళ్ళు పెట్టుకుని పైకి శాంతి శాంతి అంటే బాండుంగ్ కాన్ఫరెన్స్ అని, బాండుంగ్ అనే చోట నెహ్రూ గారును చౌవల్లై కలిసి పంచశీల, ఏమిటి పంచశీల నాకు గుర్తులేవు, మీరు చదివితే భగవద్గీత ఎందుకు పనికిరాదు ఆ పంచశీల ముందు, అంత అద్భుతంగా ఉంటుంది అది. హిందీ చీని చీని భాయ్ భాయ్ అది వచ్చింది. పంచశీలని బుద్ధుడు చెప్పిన ప్రిన్సిపల్స్ 5 అవి. దాంట్లో అవి విశ్వజనీనమైన మహాధర్మం ఆ పంచశీలి. ఏం లాభం? కాబట్టి శాంతి పన్నాలు వల్లిస్తే ఏమీ అవ్వలేదు. శాంతి శాంతి అంటే ఏమీ అవ్వదు. నువ్వు శాంతి అనక్కర్లేదు, శాంతంగా ఉండగలిగితే చాలు. శాంతంగా ఉండగలగాలంటే యూ షుడ్ బి స్ట్రాంగ్ ఇన్ యువర్ పొజిషన్. ఎనీవే, ఇదంతా పొలిటికల్ డిస్కషన్ లాగా మీకు వినిపించవచ్చు. బట్ ది ఫ్యాక్ట్ ఈజ్ అస్వర్గ్యం. శత్రువు మీద యుద్ధం చేయటానికి వెనుకాడితే వాడు నరకానికి పోతాడు. శత్రువుతో యుద్ధం చేసి మరణిస్తే స్వర్గానికి వెళ్తాడు. జీవిస్తే సుఖాలు అనుభవించి ఆ తర్వాత స్వర్గానికి వెళ్తాడు. అస్వర్గ్యం. కాబట్టి నువ్వేదో స్వర్గం అంటున్నావు, నువ్వు చేస్తున్న పని వల్ల నీకు స్వర్గం ఏం రాదు. అస్వర్గ్యం, అకీర్తికరం, నీకు చాలా అపకీర్తిని తెచ్చిపెడుతుంది. పోతే అపకీర్తి నష్టం ఏమిటి అంటే ఆ మాట చెప్పబోతున్నాడు ఆయన. కీర్తిని పొందిన
క్షత్రియ వీరునకు అపకీర్తి మరణం కంటే కూడా అసహ్యం, చాలా ఏవగింపు కలిగిస్తుంది. సంభావితస్య చాకీర్తిర్మరణాదతిరిచ్యతే అని ఆయన శ్రీకృష్ణుడే అంటాడు ఎక్కడో చోట. కాబట్టి నీ ప్లాన్ అంతా తప్పు అని అంటున్నాడు. కమ్ బ్యాక్ టు దిస్. భాష్యం పంక్తి చూద్దాం. భాష్యంలో మనం చాలా వెనకబడి ఉన్నాము, కొంచెం ముందుకు తీసుకెళ్తాము మళ్ళీ క్లాస్లో కూడా కొంత టైం పెట్టి. సో తదిదం గీతాశాస్త్రం సమస్త వేదార్థ సార సంగ్రహభూతం దుర్విజ్ఞేయార్థం. ఈ గీతాశాస్త్రము, గీత శాస్త్రం ఇది. ముందు అసలు ఆ సంగతి గమనించాలి. నేను క్రితం క్లాస్లో చెప్పినట్టున్నాను, శాస్త్రీతి శాస్త్రం కాదు, శంసతీతి శాస్త్రం. శాస్త్రీయ కూడా శాస్త్రం అవుతుంది, అంటే విధి నిషేధాలని బోధించే గ్రంథం. ఇది అలాంటి గ్రంథం కాదు. శంస అది అవసరమే, దాని విలువ దానికి ఉంటుంది. కానీ ఇక్కడ ఈ స్థాయిలో శాస్త్రీ కాదు, శంసతి. చెప్తుంది. చెప్పడం అంటే బోధిస్తుంది. ఏమిటి బోధిస్తుంది అంటే మనిషి యొక్క కర్తవ్యాన్ని, తర్వాత మనిషి ఏ రకంగా ఆలోచించాలి అని భావములను మనకు అందజేస్తుంది. ఒక వినూత్నమైన భావజాలాన్ని ఉత్పత్తి ఆల్రెడీ చేసే ఉన్నది, ఆ భావజాలాన్ని మనకు అందజేస్తుంది. ఆ ప్రాసెస్లో మన హృదయంలో గూడు కట్టుకుని ఉన్నటువంటి అజ్ఞాన భావజాలం ఏదైతే కలదో దానినంతని కూడా శోధన చేస్తుంది. కనుక ఆ కారణంగా దానికి శాస్త్రం అని పేరు. సో గీతాశాస్త్రం సమస్త వేదార్థ సార సంగ్రహ భూతం. వేదములు అని ఉన్నాయి. ఈ వేదము అనేది ఇప్పుడు ఎలాగంటే, మామిడి పండు కావాలనుకోండి, ఒక ఆయన మామిడి పండు కావాలని కోరిక కలిగింది, తప్పేం కాదు కదా, ఈ సీజన్ కూడాను. సో వెంటనే ఏం చేశాడంటే, సంగారెడ్డి వెళ్ళి ఫ్రూట్ రీసెర్చ్ స్టేషన్ నుంచి ఒక ఫస్ట్ క్లాస్ హైబ్రిడ్ వెరైటీ మొక్క ఒకటి పట్టుకొచ్చాడు. మామిడి మొక్క అక్కడే దొరుకుతాయి కదా, పట్టుకొచ్చి ఇక్కడ ఒక ప్లేస్ ఒకటి చూసి ఎరువు అది వేసి ఆ నేలని పదునూరు చేసి ఆ మొక్క పాతాడు. ఇప్పుడు మామిడి పండు కోసం వెతకడం, ఇంకా వెయిట్ చేయడం ప్రారంభించాడు. ఎప్పుడు వస్తుందంటాడు వీడికి మామిడి పండు. కాబట్టి అలా కాకుండా ఇంకొకటి ఏం చేసాడంటే, మన పక్కనే సూపర్ బజార్ పక్కన ఒక చిన్న పండ్ల షాప్ ఒకటి, అక్కడికి వెళ్ళి వీడు 10 ఏళ్ల తర్వాత వీడికి ఆ మొక్క పెరిగి వచ్చే ఫస్ట్ క్లాస్ పండు ఏదైతే ఉంటుందో అది ఆల్రెడీ అక్కడ ఉంది. దాని ఖరీదు 3 రూపాయలు. అది 3 రూపాయలు ఇచ్చి పట్టుకొచ్చేసి అప్పుడే భుజించేస్తున్నాడు. వేదములకు గీతకి అది సంబంధం. సమస్త వేదార్థ సార సంగ్రహ భూతం. అయితే మీకు ఈ పండు మీకు లభించాలంటే ఆ పని చేసి వాళ్ళు కొంతమంది ఉండాలండో, అది మర్చిపోకండి. వాళ్ళు అసలే సుతరాము లేకుండా అయిపోయారనుకోండి, మీకు ఈ పళ్ళు వచ్చి ఆ ఛానల్ కట్ ఆఫ్ అయిపోతుంది. కాబట్టి ఆ పని చేసి వాళ్ళు కొంతమంది ఉంటారు. కొంతమంది వాళ్ళ ప్రారంభం వాళ్ళని ఆ పని చేయటానికే నిర్ధారించి ఉంటుంది, వాళ్ళు ఆ పని చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఒకడు గనిలో పనిచేస్తూ ఉంటాడు. గని అంటే తెలుసు కదా, కోల్మాయ్ అండర్ గ్రౌండ్ 12 hours పనిచేస్తాడు. వాడి కుటుంబ సభ్యులు సమాజంలో క్లబ్బుల్లోనూ అక్కడ హ్యాపీగా ఉంటారు. అతని జీతం బాగా ఇస్తారు, కుటుంబ సభ్యులు ప్రేమగా ఉంటారు. దే డిజర్వ్ ఇట్. ఐఎమ్ నాట్ సేయింగ్ దే షుడ్ నాట్. వాళ్ళు కూడా వీళ్ళు మైండ్లో కూర్చోవాలన్న నా అభిప్రాయం కాదు. సో వాళ్ళు సుఖాన్ని అనుభవిస్తారు. సో ఆ విధంగా కష్ట ప్రారంభం వాడిది, సుఖ ప్రారంభం వీళ్ళది. అలా ఉంటుంది. ఒకప్పుడు రివర్స్ కూడా ఉండొచ్చు. అలాగే కష్టపడి మొక్కను తీసుకొచ్చి పాతడం కష్ట ప్రారంభం వాడిది, సుఖ ప్రారంభం 3 రూపాయలు పారేసి వీడు సుఖ ప్రారంభం. అలాగే చిన్నతనం నుంచి 8వ ఏటో ఉపనయనం చేసి వేదాలు వల్లించి నానాహింసపడి అలా వల్లించుకుంటూ ఏవో కష్టపడ్డవాళ్ళు కష్టపడ్డారు. సారం అంతా గీత రూపంగా మన ముందు ఉన్నది. సమస్త వేదార్థ సార సంగ్రహ భూతం. వేదము అని ఒక చెట్టు ఒకటి ఉంది, వేద వృక్షం, మహావృక్షం. దానికి 4 పెద్ద పెద్ద కొమ్మలు, అంటే 4 వేదాలు అన్నమాట. ఆ చెట్టు చిటారు కొమ్మను పండు ఒకటి ఉంది. చిటారు కొమ్మనుంది, మీకు నాకు ఎక్కడ దొరుకుతుంది? అయితే ఇప్పుడు చెట్టు సారం ఏమిటి? పండు అండి. చెట్టు సారం పండే, ఆకులు కొమ్మలో కాదు, అవన్నీ ఉంటాయి, కానీ సారం పండే. సో శ్రీకృష్ణుడు ఆ చెట్టు దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళేప్పటికీ ఆయన పుణ్యం ఏమిటో ఆ పండు వచ్చి ఆయన చేతిలో పడింది. ఆ పండు
హీఈస్ గివింగ్ టు అస్. అది సంగతి. సమస్త వేదార్థ సార సంగ్రహ భూతం. సమస్త వేద అంటే 4 వేదముల యొక్క అర్థ తాత్పర్యము యొక్క సారమును సంగ్రహ కుదించి గీత రూపంగా మన ముందు ఉన్నది. ఒకసారి నేను ఎవరింటికో వెళ్ళాను. వెళ్తే వాళ్ళు ఏం చేశారంటే రసములోని పళ్ళు ఉంటాయి. రసం అని దాని పేరే రసం. దాంట్లో ఆ తొక్క తీసేస్తే ఇంకా రసమే తప్ప ఇంకే ఉండదు. దాన్ని హ్యాండిల్ చేసేప్పుడు చాలా కాషస్గా హ్యాండిల్ చేయాలి. మీరు కనుక కొంచెం అజాగ్రత్తగా హ్యాండిల్ చేస్తే 2 చేతులు ఒళ్ళో బట్టలు అన్నీ రసమే అయిపోతుంది. కేవలం నోట్లో రసం ఉంటే శోభ, కానీ ఒళ్ళంతా రసం ఉంటే శోభ కాదు కదా. సో ఆ పళ్ళు పేరు రసము. నేను ఎక్కడికో వెళ్ళాను. వెళ్తే వాళ్ళు ఏం చేశారంటే ఓ 4 పళ్ళు రసం పళ్ళు తీసుకున్నారు. తీసుకుని దాని నుంచి ఆ రసం తీసి రెఫ్రిజిరేటర్లో కూల్ చేశారు ఫర్ సమ్ టైం. వాటర్ కలపకుండా. వాటర్ కలిపితే దాని సారం అప్పుడే కొంత తగ్గిపోయింది. సారం అంటే ఇంకా వాటర్ దాంట్లో మిక్స్ చేయకూడదు. ఏదో రసనా అని పేరు చెప్పి ఇంత పౌడర్లో నీళ్ళు పోసి గ్లాసులో ఇవ్వడం కాదు. వాటర్ కలపకుండా థిక్ సిరపీ లిక్విడ్, కోల్డ్, కూల్ ఆల్సో. స్వామీజీ తీసుకోండి అని నాకు ఒక 100 ml ఇచ్చారు. ఇస్తే వాట్ ఈస్ దిస్ అంటే, మీరు నోట్లో పెట్టుకుని చూడండి మీకే తెలుస్తుంది అంటే నోట్లో పెట్టుకున్నాను. ఇట్ వాజ్ సో టేస్టీ, సో నరిషింగ్, సో డెలిషియస్, సో నైస్, సో అపీలింగ్. అందులో ఆ కోల్డ్ వేసంకాలంలో నేను అడిగాను, ఏమని ఇంత బాగుంది, ఇది ఎలా తయారు చేశారని. పళ్ళు తీసుకొచ్చి చేశాను. గీత అంటే అంతే. దట్ ఈస్ గీత. సమస్త వేదార్థ సార సంగ్రహ భూతం. అయితే ఒక్క ప్రాబ్లం ఉంది, దుర్విజ్ఞేయార్థం. దీని అర్థం అంటే తాత్పర్యము. తాత్పర్యము అంటే తత్పరతతో చెప్పినది. ఇదిగో ఇది దీని యొక్క మూల సూత్రము అని ఏ మాట చెప్తారో దానికి తాత్పర్యము అని పేరు. తత్ పర. సో ఇప్పుడు 10 మాటలు చెప్పచ్చు, కానీ 10 మాటలు కూడా సూచిస్తూ ఉండే మాట ఒకటి ఉంటుంది. ఆ మాటను నిలబెట్టడం కోసం ఈ 10 మాటలు చెప్పారు. అది తాత్పర్యం అవుతుంది. సో ఎందుకంటే మనకు అలవాటు పద్యము, ప్రతిపదార్థము, దండాన్వయము, తాత్పర్యము, ఊరికే బండ పద్ధతి. ఏమిటి తాత్పర్యం అంటే, తాత్పర్యం అంటే అర్థం ఏమిటంటే తాత్పర్యము ఈజ్ ఈక్వల్ టు తాత్పర్యము. దానికి అర్థం అది. ఏమర్థం చెప్తారు అంటే మనకి తెలుసునని ఒక అభిప్రాయం ఉండబట్టి. ఇట్స్ నాట్ లైక్ దాట్. దిస్ ఈజ్ వాట్ ఈస్ మెంట్ బై తాత్పర్యము. తత్ పర. తత్పరస్య భావ తాత్పర్యం. సో ఆ తాత్పర్యాన్ని గ్రహించటం చాలా కష్టం. ఎందుకంటే టూ మెనీ ఇష్యూస్ ఆర్ ఇన్వాల్వ్డ్. దేర్ ఈజ్ అ స్కోప్ ఫర్ లాట్ ఆఫ్ కన్ఫ్యూషన్. అసలు మానవ మస్తిష్కము కన్ఫ్యూషన్ని క్రియేట్ చేసుకోవటంలో సమర్థంగా పనిచేస్తుంది. మానవులు చేసి పనే కన్ఫ్యూషన్ క్రియేట్ చేయటం. సో అలాగంటే సమస్య ఉన్నది. ఇప్పుడు అందులో మన హైందవ సాహిత్యం టూ బిగ్. ఏదో ఒక బుక్ అంటే ఏదో దాంతో కుస్తీ పట్టచ్చు. ఏ లైబ్రరీ ఆఫ్ స్పిరిచువల్ బుక్స్. లైబ్రరీయే. ఏది తీసుకున్నా ఇంక ఇదే సర్వం అన్నట్టుగా ఉంటుంది. శివపురాణం పట్టుకుంటే అదే సర్వం, విష్ణు పురాణం పట్టుకుంటే అదే సర్వం. ఇది ఏది ఒకటి చెప్పేదానికి ఇంకొకటి చెప్పేదానికి పొంతన ఉండదు. స్మృతికారులు వేదాల్లోనూ స్మృతులలోనూ కూడా ప్రాయశ్చిత్త కాండ అని వేరే కాండ. ప్రాయశ్చిత్తము అంటే ఏదైనా దోషం చేస్తే దానికి ప్రాయశ్చిత్తం. ఇట్స్ ఎ సెపరేట్ సెక్షన్ ఇన్ ది వేద, సెపరేట్ వాల్యూమ్ కూడాను. భాగవతంలో అజామిలోపాఖ్యానం ఉంది. ఇది చదువుతుంటే ఈ ప్రాయశ్చిత్త కాండ అంతా తీసుకెళ్ళి మూసీ నదిలో పారేయచ్చు. అజామిలోపాఖ్యానం చదివితే అలా తేలింది. నా మనసుకు అలా అనిపించింది. ఈ ప్రాయశ్చిత్తాలని ఎందుకు చెప్పినట్టు? అవి అంత నిరుపయోగములైనప్పుడు ఈ ప్రాయశ్చిత్తాలని ఎందుకు చెప్పినట్టు? అబ్బా అంటే అలాగే ఉంటుంది. భాగవతంలో అజామిలోపాఖ్యానం అంటే ప్రాయశ్చిత్త కాండ అంతా తీసుకెళ్ళి అవతల పారేయచ్చు. మీరు ఇంకా ఆ ప్రాయశ్చిత్తానికి సంబంధించిన పుస్తకం ఏదైనా ఉంటే అవతల పారేయచ్చు. ఇట్స్ లైక్ దాట్. ఋషిపంచమేనో వ్రతం ఉంటుంది. ఓ రోజు రాత్రి ఎవరో ఋషిపంచమి వ్రతం చేసుకుంటే నేను కూర్చోండి సందర్భం కలిగితే అప్పుడు ఆ ఋషిపంచమి వ్రతగాథని పురోహితుడు చదువుతుంటే నా చెవిని పడింది. ఋషిపంచమి వ్రతం ఆ గాథ వింటే ఏమనిపిస్తుందంటే ఇంకా అసలు మిగతా వ్రతరత్నాకరం పుస్తకం అవతల పారేయచ్చు. ఈ ఒక్క వ్రతం చాలు, మిగతా వ్రతాలు ఏం అక్కర్లేదు అన్నట్టు అనిపిస్తుంది. సో ఈ విధంగా దేర్ ఆర్ టూ మెనీ బుక్స్, దేర్ ఈస్ టూ మచ్ కన్ఫ్యూషన్. సో ఎస్పెషల్లీ అధ్యాత్మ రంగము, ది ఫీల్డ్ ఆఫ్ స్పిరిచువాలిటీ, ఇట్ ఈస్ యాజ్ కాంప్లెక్స్ యాజ్ పొలిటికల్ ఫీల్డ్.
పాలిటిక్స్లో ఎంత కన్ఫ్యూషను ఎంత కాంప్లెక్సిటీ ఉందో అధ్యాత్మ రంగంలో కూడా అలాగే ఉంది. కాల ప్రభావం ఉంది. కలికాలంలో ఇది ఒక పెద్ద డెవలప్మెంట్. భారతదేశంలో ఈనాడు పొలిటికల్ పార్టీస్ గురించి మీకు అబుల్ కలాం గారు చెప్పిన జోకు తెలుసా? మీకు మన ప్రెసిడెంట్ గారు చెప్పిన జోకు తెలుసా అండి? వినుంటారు అందరూ. అయితే చెప్పేస్తున్నానండి. ఓ యజమాని దగ్గర ఓ దెయ్యం ఒకటి ఉండేది, ఆయనకి సేవ చేస్తూ. ఆ దెయ్యానికి ఎప్పుడూ పని అప్పచెప్తూ ఉండాలి. పని చెప్తూ ఉంటే చేస్తున్నది. పని చెప్పరు. పని అయిపోతే నెక్స్ట్ నేనేం చేయాలని ఈ యజమానిని పీడిస్తూ ఉంది. యజమాని అన్నాడు, ఆ బీచ్లో ఉండే ఇసుక రేణువులను లెక్క పెట్టుకురమ్మన్నాడు, ఏదో కొంతసేపు దీని బాధ తప్పించుకోవడం కోసం. అది అరగంటలో వచ్చేసి సంఖ్యతో సహా ప్రొవైడ్ చేసేసి నువ్వు చెప్పిన పని పూర్తయిపోయింది, ఇంకో పని చెప్పమన్నాడు. అంటే అప్పుడు దీని నుంచి తప్పించుకోవడం చేతకాక మళ్ళీ ఆలోచన చేసి నక్షత్రాలు అన్నీ ఉన్నాయో లెక్క పెట్టుకురమ్మన్నాడు. అది గంటలో వచ్చి మొత్తం గెలాక్సీలో ఉన్న నక్షత్రాలు లిస్టు చెప్పి ఇప్పుడు నేను ఇంకే పని చేయాలో చెప్పమని అడిగింది. అప్పుడు సడన్గా బ్రైట్ ఐడియా వచ్చి ఇండియాలో ఎన్ని పొలిటికల్ పార్టీస్ ఉన్నాయో లెక్క పెట్టుకురమ్మన్నాడు. అప్పుడు చెప్పారు ఈ కథ. ఆయన అబుల్ కలాం గారు చెప్పారు. మంచి విజ్ఞానశీల. చెప్తే ఆ దెయ్యం ఇంత దాకా తిరిగి రాలేదు, ఇంకా ఆ పని మీదే ఉంది, అది ఇంకా లెక్క పెడుతోంది. సో పొలిటికల్ సీన్ ఎంత కాంప్లెక్స్గా ఉంటుందో అధ్యాత్మ రంగం కూడా అంత కాంప్లెక్స్. దాంతో ప్రతివాడు కూడా అందరికీ గీత ఒక గొప్ప గ్రంథము అని ఒక అభిప్రాయం. కాబట్టి ప్రతివాడు కూడా గీతని తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తాడు. గీతలో ఉన్న చెప్పింది తెలుసుకునే ప్రయత్నం ఎన్నడూ చేయడం, దాన్ని తనకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేస్తాడు. ఇప్పుడు పొలిటికల్ ఎలక్షన్ సర్వే వస్తుంది. ఆ సర్వేలో ఏం తేలింది, మనం నెగ్గుతున్నామా ఓడుతున్నామా, లెట్ మీ నో. ఆ దృష్టి అసలు వాడికి ఉండనే ఉండదు. నువ్వు నెగ్గుతున్నావని చెప్తే నీ సర్వే గొప్పది, నువ్వు ఓడుతున్నావని చెప్తే నీ సర్వే తప్పు, అంతే. కాబట్టి సమాచారం ఉన్నది, దాన్ని మనం తెలుసుకుందాము అనే జిజ్ఞాస కనపడదు. కేవలము ఆ ఉన్న సమాచారాన్ని మనకు అనుకూలంగా దాన్ని తిప్పడం, మలుచుకోవటం. అది మలుచుకోవడానికి వీలు పడితే మలుచేసుకోవడం, మలుచుకోవడానికి వీలు పడకపోతే దాన్ని విరిచేసి డిస్టార్ట్ చేసేసి మలుచేసుకోవటం. ఎలా అయినా మనకు అనుకూలంగా చేసేసుకోవటమే, ఇదే పని. సో భగవద్గీతని ఆ విధంగా విరిచేసి పాడు చేసేసి దాని తాత్పర్యాన్ని సర్వథా భ్రష్టు పట్టించినటువంటి సందర్భం భారతదేశంలో నిండా ఉన్నది. దానికి కారణం ఏమిటంటే దుర్విజ్ఞేయార్థం. మనిషి రాగద్వేషాలకి లోబడి గ్రంథాన్ని చదువుతాడు. ఆల్రెడీ కొన్ని రాగద్వేషాలని నింపుకుని అప్పుడు గ్రంథంలోకి వెళ్తాడు. మీకు దృష్టాంతం చెప్తాను. ఒక ఆయనకి అద్వైతం అంటే ఒళ్ళుమంట. ఈ గీతా ప్రార్థన అని ఒకటి ఉంది. అది మామూలుగా ఎప్పటి నుంచో సంప్రదాయంగా వస్తూ ఉంటుంది. పార్థాయ ప్రతిబోధితాం శ్లోకం చదువుతున్నాడు ఆయన. ఏమిటి పార్థుడికి బోధించింది? భగవతా నారాయణేన స్వయం ఫెయిర్ వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం ఫెయిర్. ఇప్పుడు వెలక్కాయ కంఠానికి అడ్డుపడింది. అద్వైతామృత వర్షిణి. అప్పుడు ఆయన ఏం చేశాడంటే వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం ద్వైతామృతవర్షిణి అని చదివాడు. ద్వైతామృత వర్షిణి అని చదివాడు. మీరు గమనించారా? సో అంటే ఆయన ఆది దాన్ని లేకుండా చేసేసాడు. శ్లోకంలో ఆ వస్తువులు ఎక్కడి నుంచో వస్తుందో లేకపోతే ఎప్పటి నుంచి వస్తుందో ఏదో ప్రాచీన శ్లోకం. సో ఎక్కడో ఉంది, ఏ పురాణంలోనో శ్లోకం, అది నాకు ఎక్కడో సోర్స్ గుర్తులేదు, బట్ ఇట్ ఈస్ ఎ వెరీ పాపులర్ వెర్స్. సో ఆ ఆని తీసేసి ఆలో పెట్టేసి సంగీతకారులు ఏం చేయగలరంటే వాళ్ళు లేని అక్షరాన్ని తీసుకురాగలరు, ఉన్న అక్షరాన్ని తీసి పారేయగలరు. ఈ రెండు కూడా వాళ్ళకి స్వాతంత్ర్యం ఉంది. దే హ్యావ్ ది రైట్. సో ఆ రకంగా అంటే ఈయన ఏం చేశాడు, అక్కడ ఏదో శ్లోకం ఉంది, ఆ శ్లోకం ఆయనకు నచ్చకపోతే ఆయన ఏం చేయాలి? దిస్ ఈజ్ నాట్ ఫర్ మీ, హీ కెన్ లీవ్ ఇట్. కానీ వదిలిపెట్టడం. ఎందుకంటే అది మంచి వెర్స్, అది 10 మంది నోళ్లలో నలుగుతున్న వెర్సు. దాన్ని విడిచిపెడితే హీ డజంట్ వాంట్ టు లూజ్ ఇట్, హీ వాంట్స్ టు హ్యావ్ ఇట్. కాబట్టి ఏం చేస్తాడు? దీన్ని ఏదో ఈ రకంగా చేస్తాడు. ఆ రకంగా తత్ త్వం అసి అని ఉంటే అది ఇష్టం లేకపోతే
దాన్ని ఏదో ఇంక ఇష్టం వచ్చినట్టు తిప్పుతూ ఉండటం. తస్యత్వమసి అని ఒకడు, అతత్వమసి అని ఇంకొకళ్ళు, ఎవరికి తోచినట్టు వాళ్ళు చెప్తూ ఉండటం. ఈ విధంగా కొంత జనులు తమ యొక్క రాగద్వేషాలను దాని మీద మోపి దాన్ని పాడు చేయటం ఒకటి. తర్వాత దాంట్లో కూడా శ్రీకృష్ణుడు కూడా చెప్పినటువంటి సందర్భము, దేశకాల సందర్భాలను కొన్ని ఉంటాయి. ఇప్పుడు అర్జునుడు సన్యాసం తీసుకుంటానంటాడు. సన్యాసము చెడ్డది కాబట్టి నువ్వు తీసుకోవద్దు అని చెప్పచ్చా? చెప్పకూడదు. అలా ఎలా చెప్తాడండి? సన్యాసము చెడ్డది నువ్వు తీసుకోవద్దు అని ఎలా చెప్పగలడు? సన్యాసానికి ఉండి విలువ సన్యాసానికి ఉంది కదా. కాబట్టి సన్యాసం మంచిది కానీ నీకు మంచిది కాదు అని చెప్పాల్సి ఉంది. ఆయన అలా చెప్తాడు. కానీ మీరు కనుక శ్లోకాలను ఇక్కడ తీర్థానికి తీర్థం, ప్రసాదానికి ప్రసాదం అన్నట్టుగా విడదీసి పారేస్తే సన్యాసం మంచిది అని చెప్పినట్టుగాను ఓ శ్లోకం ఉంటుంది, సన్యాసం వద్దు అని చెప్పినట్టుగా మరో శ్లోకం ఉంటుంది. ఓ చోట అంటాడు కర్మబంధ అంటాడు. లోకోయం కర్మబంధన, ఈ లోకము కర్మచేత లోకం అంటే మనుష్యుడు కర్మచేత బంధింపబడి ఉన్నాడు అని అంటాడు. అని కొంచెం ముందుకు వెళ్ళి కురు కర్మ ఇవ తస్మాత్వం, కాబట్టి నువ్వు కర్మ చెయ్యి అంటాడు. కాబట్టి అంటే ఈ శ్లోకానికి ఆ శ్లోకానికి కాబట్టి కాదు, అక్కడ ఇంకోటి ఉంది, అక్కడ కాబట్టి ఇంకోటి ఏదో ఉంది, దానికి కనెక్షను. వీడు మన వాళ్ళు ఏం చేస్తారంటే కోటింగ్ అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్. కోటింగ్ అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్లో మన వాళ్ళు నిష్ణాతులు. స్టార్ న్యూస్లు ఇవన్నీ కూడా కోటింగ్ అవుట్ ఆఫ్ కాంటెక్స్టే వాళ్ళు చేసి పని ఏమిటంటే కోటింగ్ అవుట్ ఆఫ్ కాంటెక్స్టే. సో ఇలాగే మన రాజకీయ నాయకుల్లాగే అధ్యాత్మంలో కూడా కోటింగ్ అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్. మీరు కర్మను సపోర్ట్ చేయాలనుకోండి, కురు కర్మేవ తస్మాత్వం అని కోట్ చేయటం. మీరు జ్ఞానాన్ని, సన్యాసాన్ని సపోర్ట్ చేయాలనుకోండి, మరో వాక్యాన్ని కోట్ చేయటం. ఎవరికి తోచింది వాళ్ళు కోట్ చేయటం. ఆఖరికి స్టేజ్ ఎలా వచ్చిందంటే దేవుళ్ళు లేడని చెప్పి వాళ్ళు కూడా భగవద్గీతను కోట్ చేసే స్టేజ్ వచ్చేసింది. కమ్యూనిస్టులు కూడా భగవద్గీతను కోట్ చేస్తూ ఉంటారు. అయ్యప్ప టెంపుల్కి హెడ్ కమ్యూనిస్టే, మార్క్సిస్ట్. ఇది హెడ్ ఆఫ్ అయ్యప్ప టెంపుల్. వాట్ ఈస్ దిస్ పారాడాక్స్ అంటే మరి దట్ ఈస్ స్వతంత్ర భారతదేశం. సో ఎవరికి తోచినట్టు వాళ్ళు కోట్ చేస్తారు. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ది ప్రాబ్లమ్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ అండర్స్టాండింగ్ గీత, దుర్విజ్ఞేయార్థం. అందుకోసం దీనికి సరైనటువంటి భాష్యం యొక్క ఆవశ్యకత ఉన్నది అని చెప్తున్నారు. ఈ వాక్యం నేను ఏదో అక్కడ ప్రసంగంలో కొద్దిగా మెన్షన్ చేశాను. రేపు మళ్ళీ క్లాస్లో ఈ వాక్యం